నేను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగుపడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. Yea, and we are found false witnesses of God, because we have testified of God that he raised up Christ, whom he raised not up, if so be that the dead rise not. For if the dead rise not, then is not Christ raised. And if Christ be not raised, your faith is vain, ye are yet in your sins. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని గురించి దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే మన సంఘంలో చాలామంది ఇప్పుడు మరణముని గురించిన ఒక భయం, మరణము కొనసాగుతూ ఇటీవల కాలంలో కొనసాగుతూ చాలామంది మన సంఘములో మరణించి ఉన్నారు. వారు ప్రభునందు నిద్రించి వారు కొనిపోబడి ఉన్నారు. వాటిని చూసి చాలామంది తమ యొక్క జీవితంలో ఏ వ్యాధి వచ్చినా మరణ భయముతో మనం ఎక్కడెక్కడో పరిగెత్తుచున్నాం. మరణ భయముతో మనం భయపడి ఏం జరగబోతుందా అని పలు రకములుగా ఆలోచించి మరణ భయముతో కనబడుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిజముగా క్రీస్తు పునరుత్థానము చెందకపోతే మనకి విశ్వాసము వ్యర్థము. సరిగా చెప్పాలంటే క్రీస్తు యొక్క పునరుత్థానముని మనం విశ్వసించకపోతే ఇంకా మనం మన యొక్క పాపములోనే ఉంటాం. క్రీస్తు యొక్క పునరుత్థానము ఒక విశేషమైన అనుభవం గలది. క్రైస్తవ జీవితంలో ఉన్న విశేషమే అనేకులు అనేక దేవుళ్ళని దేవతలని అందరినీ ఆరాధించుచున్నారు. అందరిని ఒకటే అనే ఆ భావనతో చెప్పుచున్నారు. కానీ భూమిలో జన్మించబడి భూమిలో జీవించి మరణించి తిరిగి లేచిన వారు యేసుప్రభు తప్ప ఎవరునూ లేరు. మరణముని జయించి లేచిన దేవుని మనం ఆరాధించుచున్నాం. అన్ని జనులు మరణ భయముతో ఉన్నట్లయితే అది పర్వాలేదు, వారికి ఆ నిరీక్షణ లేదు, పునరుత్థానముని గురించిన నిరీక్షణ లేదు. ఎందుకంటే వారును వారి యొక్క దేవతలు ఎవరునూ మరణించి తిరిగి లేవలేదు. వారు మరణ భయముతోనే ఉంటారు. కానీ యేసు ప్రభు మరణించి ఆయన తిరిగి లేచి ఉన్నారు కనుక మన యొక్క జీవితంలో ఆ పునరుత్థానం యొక్క నిరీక్షణతో మన యొక్క జీవితంలో మనం ముందుకు సాగాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పునరుత్థానం అనేది లేకపోయినట్లయితే మన యొక్క జీవితంలో నిశ్చయముగా మనము విశ్వసించటము వ్యర్థమైపోతున్నది. యేసు ప్రభునందలి ఉన్న విశ్వాసము, ఆయన చేయుచున్న అద్భుతములు, ఆశ్చర్యక్రియలు అన్నిటి విషయంలోనూ పునరుత్థానముని గురించిన ఒక నిరీక్షణ లేకుండా విశ్వసించినట్లయితే అది వ్యర్థముగా పోవచ్చున్నది. దానిలో ప్రయోజనము లేదు. ఇంకా సరిగా చెప్పాలంటే మనం పొందుతున్న విడుదల, స్వస్థత, మనం పొందుతున్న అపవాది యొక్క శక్తుల్లో నుండి విడుదల పొందటం, మరణము నుండి తప్పించబడటము, ఇవన్నీ కూడా పునరుత్థాన శక్తిని గురించిన నిరీక్షణ లేకుండా ఒకవేళ మనం విడుదల పొందినను అది తాత్కాలికమైనదిగానే ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానం యొక్క నిరీక్షణతో ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో ఉన్న వ్యాధి అయినను, బలహీనతలైనను, పోరాటములైనను పునరుత్థాన శక్తి ద్వారా తాను విడుదల పొందినట్లయితే తన యొక్క జీవితంలో అదొక జయముగా, శాశ్వతమైన ఒక విడుదలగా తన యొక్క జీవితంలో తాను పొందుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభును ఈ పునరుత్థానముని గురించి అనేక స్థలముల్లో ఆయన మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయమునకు వచ్చినప్పుడు అక్కడ లాజరు మరణించిన తర్వాత యేసు ప్రభు
పునరుత్థానముని గురించి అక్కడ మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 24వ వాక్యం నుండి చదవండి. మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదమనెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. Martha said unto him, I know that he shall rise again in the resurrection at the last day. Jesus said unto her, I am the resurrection and the life. He that believeth in me, though he were dead, yet shall he live. 26వ వాక్యం కూడా చదవండి. And whosoever liveth and believeth in me shall never die. Believest thou this? బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మార్త యేసు ప్రభు లాజరుని లేపుటకు వచ్చే సమయంలో అక్కడ లాజరు అంత్యదినముల్లో లేపబడతాడు, అంత్యదినముల్లో లేపబడుచున్న కార్యముని గురించి ఆమెకు ఒక విశ్వాసం ఉంది. అంత్యదినముల్లో లేపబడటం అంటే యేసు ప్రభు యొక్క రాకడలో లేపబడుచున్న విశ్వాసం కాదు ఆమెకి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మార్తాలో ఉన్న విశ్వాసం ఏమిటంటే అంత్యదినములు అని చెప్పినప్పుడు ధవల సింహాసన తీర్పునందు ఇతడు కూడా లేపబడతాడు అనేది ఆమె యొక్క విశ్వాసం. ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో మృతులందరినూ లేపబడుచున్న ఒక కాలం ఉంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనం చదివినప్పుడు 12వ వాక్యము 13వ వాక్యమని చదవండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథము విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తర్వాత వాక్యం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటిని వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. And I saw the dead, small and great, stand before God, and the books were opened, and another book was opened, which is the book of life. And the dead were judged out of those things which were written in the books, according to their works. And the sea gave up the dead which were in it, and death and hell delivered up the dead which were in them, and they were judged every man according to their works. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మార్తా యొక్క విశ్వాసం ఏమిటంటే ఆ ధవల సింహాసన తీర్పునందు లాజరు లేపబడతాడు, అప్పుడు లేపబడుచున్న ఒక విశ్వాసం ఉంది. కానీ యేసు ప్రభు యొక్క రాకడని గురించిన ఒక విశ్వాసం ఆమెకు లేదు. అందుకే నా యందు విశ్వాసం ఉంచుచున్నవాడు మరణించునను తిరిగి బ్రతుకుచున్నాడు, జీవించుచున్నవాడు మరణమే లేకుండా ఎల్లప్పుడూ బ్రతుకును అని తన యొక్క రాకడని గురించి యేసు ప్రభు అక్కడ చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మార్తాను మరియాను లాజరు యొక్క మరణముని గురించి ఏడ్చుటకు కారణం ఏమిటంటే వారికి యేసు ప్రభు యొక్క రాకడలో పొందుచున్న పునరుత్థానముని గురించిన నిరీక్షణ లేదు. అందుకే వారు ఏడ్చి ఉన్నారు. యేసు ప్రభు అక్కడ రాకుండా ఉన్నందుకు మీరు ఇక్కడ వచ్చి ఉన్నట్లయితే నా సహోదరుడు లాజరు బ్రతికి ఉండేవాడు, చనిపోయేవాడు కాదంటున్నారు. కారణం ఏమిటంటే వారికి యేసు ప్రభు యొక్క రాకడలో పొందుచున్న పునరుత్థానముని గురించిన నిరీక్షణ లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లాజరుని ఎందుకు అక్కడ లేపి ఉన్నారంటే యేసు ప్రభు ద్వారా ఆ అంత్యదినముల్లో కలుగుచున్న పునరుత్థానం మాత్రమే కాదు, యేసు ప్రభు ద్వారా ఇప్పుడు మరణించినను వారు తిరిగి లేపబడుదురు. మధ్యలోనే యేసు ప్రభు యొక్క రాకడలోనే వారు లేపబడుదురు. యేసు ప్రభు ద్వారా ఆ పునరుత్థాన క్రియ జరుగును అనే దానికి సూచనగా యేసు ప్రభు లాజరుని లేపి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ లాజరుని లేపుటకు కారణం ఏమిటంటే లాజరు కూడా యేసు ప్రభు యొక్క రాకడలో
తాను పునరుత్థానము చెందుదనని నిరీక్షణ లేకుండా తాను మరణించి ఉండవచ్చు. యేసుప్రభు యొక్క మాటలు, యేసుప్రభు యొక్క కార్యములు అన్నిటినీ విని లాజరు కూడా మరణము చెంది ఉండవచ్చు. అందుకే యేసుప్రభు ఆయన యొక్క రాకడలో పునరుత్థాన క్రియ అనేది ఒకటి ఉంది అని తెలియజేయడానికి లాజరుని సజీవముగా లేపి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు ఈ దినములలో మనము ఆ యేసుప్రభు యొక్క రాకడలో మన అందరికీ ఒక పునరుత్థాన క్రియ జరగబోతున్నదని మనకు విశ్వాసము ఉన్నట్లయితే మరణ భయం మనకు ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు మరణించుచున్నది నిద్రించుచున్న ఒక అనుభవము. అందుకే లాజరుని గురించి యేసుప్రభు చెప్పి ఉన్నాడు. యేసుప్రభు చెప్పినప్పుడు మన స్నేహితుడు నిద్రించి ఉన్నాడు అని నిద్రించుచున్న కార్యముని గురించి చెబుతున్నాడు. 11వ అధ్యాయము 11వ వాక్యము నుండి చదవండి. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, These things said he, and after that he saith unto them, Our friend Lazarus sleepeth, but I go that I may awake him out of sleep. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు లాజరు యొక్క మరణమును ఏమని చెప్పుచున్నారంటే, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతనిని మేలుకొనుటకు మనం వెళ్ళుదాము. శిష్యులకి అప్పుడు అర్థం కాలేదు. నిద్రపోతే అతడు స్వస్థపరచబడతాడు, లేపబడతాడు, మనం వెళ్ళి లేపటం ఏంటి అని వారు అడిగినప్పుడు బాహ్యముగా యేసుప్రభు చెప్పి ఉన్నారు, లాజరు మరణించి ఉన్నాడు. కానీ యేసుప్రభు యొక్క దృష్టిలో మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. నిద్రించి ఉన్నాడు అని చెప్పట్లేదు, నిద్రించుచున్నాడు, నిద్రపోతున్నాడు, మనం లేపాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యములని బట్టి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న యేసు ప్రభు యొక్క మాటలు, అపోస్తలుడైన పౌలు యొక్క మాటలని బట్టి, ఇప్పుడు క్రీస్తునందు మృతులైన వారి యొక్క మరణము ఒక నిద్ర, అది మరణము కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ భూమిని విడిచి తాత్కాలికమైన ఒక విశ్రాంతి, పరదేశంలో వారికి ఒక తాత్కాలికమైన విశ్రాంతిని ఇచ్చుచున్నారు. యేసుప్రభు యొక్క రాకడ వరకు, యేసుప్రభు యొక్క రాకడ వరకు వారు విశ్రమించవలసి ఉన్నది. కాబట్టి ఇప్పుడు వారికి తాత్కాలికమైన ఒక విశ్రాంతిని ఇచ్చుచున్నారు, అది మరణము కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది క్రైస్తులైన వారు కూడా ఈ మరణము గురించి భయపడి చనిపోయిన వారి దగ్గరికి రారు. చనిపోయిన వారి దగ్గరికి వచ్చినట్లయితే కొంతమందికి అదేమో మైలు అంట. చనిపోయిన వారి దగ్గరికి వచ్చినప్పుడు మైలు, చనిపోయిన వారి దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుంటారు, చనిపోయిన వారి దగ్గరికి వచ్చినప్పుడు తల మీద నీళ్ళు చల్లుకుంటారు, చనిపోయిన వారి దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళి స్నానం చేస్తారు, పసుపు నీళ్ళు చల్లుకుంటారు. ఎందుకు అది నాకు పూర్తిగా ఆ కారణాలు తెలియదు, ఎందుకు చేస్తున్నారు. వాక్యముని బట్టి ధ్యానించి చూసినట్లయితే నిద్రపోయే వాళ్ళ కొరకు అది అలా చేస్తే దాన్ని ఏమంటాం? చనిపోయిన వారి గురించి చేసినట్లయితే అదేదో ఆచారము. కానీ నిద్రపోయే వాళ్ళ గురించి ఇటువంటి ఆచారాలన్నీ చేస్తే ఏమంటాం? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం కొన్ని యేసు ప్రభు సిలువలో ఆయన చేసిన కార్యములని గురించిన ఒక గ్రహింపు లేని వారై ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు, క్రీస్తు నాకు జీవము, మరణము నాకు లాభం అంటున్నాడు. మరణమని శాపం అనట్లేదు, మరణమని లేకపోతే నాకు అది మైలు అనట్లేదు. మరణము నాకు లాభము, క్రీస్తు నాకు జీవం అంటున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరణ భయము క్రైస్తవ జీవితమునకు విరోధమైనది. యేసు ప్రభు తన యొక్క సిలువ ద్వారా ఆ మరణ భయముని పూర్తిగా
మనలో నుండి ఆయన సంపూర్ణముగా దానిని తీసివేసి ఉన్నారు. మరణ భయముతో ఉన్న ప్రతి ఒక్కరిని పూర్తిగా ఆయన తొలగించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే ఈ పునరుత్థాన శక్తి, పునరుత్థాన క్రియ మనలో క్రియ చేయించినదో అప్పుడు మనలో నుండి మరణము తొలగిపోవచ్చున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు తాను తీర్పు తీర్చబడటము కూడా ఈ పునరుత్థానముని గురించే నేను తీర్పు తీర్చబడుచున్నానని చెప్పుచున్నాడు. అపోస్తలుల కార్యము 26వ అధ్యాయములో 8వ వాక్యము నుండి చదవండి. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని మీరేలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేను అలాగు చేసి తిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. Why should it be thought a thing incredible with you that God should raise the dead? I verily thought with myself that I ought to do many things contrary to the name of Jesus of Nazareth, which thing I also did in Jerusalem, and many of the saints did I shut up in prison, having received authority from the chief priests. And now I stand and am judged for the hope of the promise made of God unto our fathers. అయితే దేవుడు తమ పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తాను పునరుత్థానము గురించి పితరులకు చేసిన వాగ్దానముని బట్టి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. పునరుత్థానము కొరకే పౌలు న్యాయం తీర్చబడుటకు కూడా తను సమర్పించుకొని ఉన్నాడు. ఎందుకు పునరుత్థానం కొరకు సమర్పించుకుని ఉన్నాడని చెప్పుచున్నావు అంటే, అపోస్తలుడైన పౌలుకి నీవు యెరూషలేమునకు వెళ్ళినట్లయితే నీకు బంధకములను, నీకు కట్లను, నిన్ను చంపుటకును అక్కడ అప్పగించబడదు అని పరిశుద్ధాత్మతో చెప్పి ఉన్నారు. చదవండి అపోస్తలుల కార్యము 21వ అధ్యాయము 11వ వాక్యముని చదవండి. అతడు మా ఇద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకుని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. 13వ వాక్యం చదవండి. పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేయుదురేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. And when he was come unto us, he took Paul's girdle and bound his own hands and feet, and said, Thus saith the Holy Ghost, so shall the Jews at Jerusalem bind the man that owneth this girdle, and shall deliver him into the hands of the Gentiles. Then Paul answered, What mean ye to weep and to break mine heart? For I am ready not to be bound only, but also to die at Jerusalem for the name of the Lord Jesus. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు పునరుత్థానమేక నిరీక్షణతో నేను విమర్శింపబడుచున్నాను. అనేక కారణములు చెప్పొచ్చు. అందులో పౌలు యెరూషలేమునకు వెళ్ళడానికి కారణమే చనిపోయి పునరుత్థానమేక శక్తిని అనుభవించాలి. దానికే విమర్శింపబడుచున్నాను. మరణ భయం లేదు. అపోస్తలుడైన పౌలుకు ముందే చెప్పి ఉన్నారు, నువ్వు వెళ్ళినట్లయితే నీకు బంధకములు, కట్లు అన్నీ ఉంటాయి అని చెప్పినా నేను చనిపోయినా పర్వాలేదు వెళ్తానంటున్నాడు. కావాలనే యెరూషలేమునకు వెళ్ళి రోమాపురిలో ఉన్న రాజుకి తాను విజ్ఞాపన చేయించున్నాడు. యెరూషలేములోనే తీర్పుని ముగించవచ్చు. యెరూషలేములోనే అతని మీద వేసిన తీర్పుని ముగించేసి తాను తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ పౌలుకి మరణ భయం లేదు. రోమాపురిలో ఉన్న రాజుకి విజ్ఞాపన చేయించున్నాడు. అక్కడికి వెళ్ళి మరణించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరణ భయము పునరుత్థానమేక నిరీక్షణని బట్టి అది తొలగిపోవచ్చున్నది. రాజుతో కూడా చెప్పుచున్నాడు,
పునరుత్థానం యొక్క నిరీక్షణని బట్టియే నేను ఇప్పుడు విమర్శనకు ఉన్నాను, విమర్శింపబడుచున్నాను. లేకపోతే మీరు నన్ను విమర్శించలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానం యొక్క నిరీక్షణ ఉన్నప్పుడు మనుషులు మనల్ని చంపివేయుదురు, లేకపోతే మనుషులు మనల్ని నన్ను న్యాయం తీర్చుదురు, మనుషులు నన్ను మరణమునకు పాత్రలుగా చేయుదురని భయపడి దాక్కుకోరు. ఈ మరణ భయం అనేది సాతానుడికి ఒక పెద్ద ఆయుధం. యోబు గ్రంథంలో 2వ అధ్యాయంలో చదివినప్పుడు యోబు గురించి సాతానుడు దేవునితో చెప్పుచున్నాడు. నరుడు తన యొక్క చర్మమునకు ప్రతిగా చర్మముని, తన యొక్క ప్రాణమునకు ప్రతిగా నరుడు తనకు కలిగిన యావత్తుని ఇచ్చిన కదా, మనుషులకు ప్రాణం అంటే భయం అనేది సాతానుడే చెప్తున్నాడు. చదవండి 2వ అధ్యాయము 4వ వాక్యము. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు And Satan answered the Lord and said, Skin for skin, yea, all that a man hath will he give for his life. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషుడికి చర్మమునకు ప్రతిగా చర్మముని, ప్రాణమునకు ప్రతిగా తనకు కలిగిన యావత్తుని ఇచ్చును కదా. సాతానుడు చెప్పుచున్నాడు, మనుషులకు ప్రాణం అంటే భయం. మనుషులకి ప్రాణ భయంతో వాళ్ళకు కలిగిన వాటి అన్నిటినీ ఇచ్చేస్తారు, చేయవలసింది చేయరు. సాతానుడు దేవుడితో చెప్పుచున్నాడు. దేవునితో చెప్పే మాట ఏమిటంటే, వారి యొక్క ప్రాణ భయముతో మీ యొక్క పునరుత్థాన శక్తిని వారు గ్రహించి మీ నామముని మహిమపరచరు, వారు తమకు కలిగిన వాటన్నిటిని ఇచ్చేస్తారు. మనం కూడా అదే చేస్తున్నాం. ప్రాణభయంతో మనకు కలిగిన యావత్తుని ఇచ్చుచున్నాం. మనకు కలిగిన యావత్తుని ఇచ్చిన తర్వాత కూడా మరణ భయము తొలగిపోదు. సాతానుడి యొక్క ఆ ఉద్దేశమే నెరవేరుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరణ భయములో నుండి తొలగిపోయిన వారు చేయించిన క్రియ ఏమిటంటే, తన యొక్క ప్రాణము కష్టములో ఉన్నప్పుడు, ప్రాణ భయం వచ్చినప్పుడు, ఆ సమయంలో దేవుని యందలి విశ్వాసం ఉంచి దేవునిని మహిమపరచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా మనము పునరుత్థానం యొక్క నిరీక్షణ మనలో లేకపోతే మన యొక్క జీవితంలో సాతానుడి యొక్క ఉద్దేశమని నెరవేర్చుచున్నాం. మరణ భయముతో ఉన్నవారు సాతానుడు చెప్పినట్టే మనకు కలిగిన వాటి అన్నిటినీ ఇచ్చేసి మన యొక్క జీవితంలో మనం పొందిన ఆశీర్వాదములు అన్నిటినీ మనం వైద్యుల చేతికి ప్రాణముని కాపాడుకొనటానికి ఇచ్చినా కాపాడబడిద్దా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాణభయముతో వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మరణం దేవుడు నిర్ణయించిన ప్రకారంగా వచ్చింది. మన దగ్గర ఉన్న ఆస్తులు ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇంకా డబ్బులు ఉన్నాయని తెలిస్తే చనిపోయిన వాళ్ళని కూడా ఇంకా ఒక 4 రోజులు పెట్టి వెంటిలేషన్లో పెట్టి డబ్బులు లాగుతారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నరుడు తన యొక్క ప్రాణమునకు ప్రతిగా తనకు కలిగిన యావత్తుని ఇచ్చుచున్నాడు. మరణ భయము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యంలో మన జీవితంలో మరణ భయముతో ఉన్నవారు పరలోక రాజ్యంలో ఉండగలరా? మరణ భయముతో ఉన్నవాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించగలరా? అపొస్తలుడైన పౌలుకి మరణము అది లాభముగా కనపడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పునరుత్థాన నిరీక్షణ ద్వారా మన జీవితంలో మరొక కార్యము జరుగుతున్నది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 17వ వాక్యంని చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును
లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. As it is written, I have made thee a father of many nations before him whom he believed, even God who quickeneth the dead and calleth those things which be not as though they were. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాము ఈ పునరుత్థానుడైన దేవుని గురించిన విశ్వాసము ద్వారానే ఆయన విశ్వసించుచున్న సమస్త జనులకును తాను తండ్రిగా మారి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీన్ని బట్టి ధ్యానించి చూసినట్లయితే అబ్రహాముకి పునరుత్థానుడైన దేవుని గురించిన విశ్వాసము లేకపోతే తాను తండ్రి అని పిలువబడటానికి కూడా తనకు అర్హత లేకుండా పోయేది. ఎలా అంటే దేవుడు ఇసాకుని అబ్రహాంకి ఇచ్చిన తర్వాత తన యొక్క జీవితంలో ఇసాకు జన్మించబడుటయే పునరుత్థాన శక్తిని బట్టి జన్మించబడి ఉన్నాడు. వారి యొక్క వృద్ధాప్యములో వారి యొక్క గర్భము చనిపోయిన తర్వాత పునరుత్థానుడైన దేవుని యొక్క శక్తి ద్వారానే ఇసాకు జన్మించబడి ఉన్నాడు. దానికి తర్వాత ఇసాకుని బలిగా అర్పించవాలని దేవుడు చెప్పినప్పుడు పునరుత్థానుడైన దేవుని యందలి విశ్వాసం ఉంచి ఉన్నాడు కాబట్టి అక్కడ తండ్రిగా తాను తిరిగి వచ్చి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లేకపోతే తాను తన యొక్క జీవితంలో అటువంటి విశ్వాసము లేని వాడై ఉన్నట్లయితే ఇసాకుకు మాత్రమే తండ్రిగా ఉంటాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాము ఒకవేళ పునరుత్థానుడైన దేవుని గురించిన విశ్వాసము లేకుండా తాను ఇసాకుని బలిగా అర్పించుటకు తీసుకుని వెళ్లకుండా ఉన్నట్లయితే దేవుడు ఆ వాగ్దాన సంతానముని వేరే ఒకరి ద్వారా పుట్టించుంటారు. అబ్రహాము యొక్క సంతానం వాగ్దాన సంతానముగా ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడు ఇసాకు వాగ్దానమైన సంతానముగా ఎప్పుడు మారి ఉన్నాడంటే తాను బలి అర్పించుటకు వెళ్ళి తిరిగి తాను దేవుని యొక్క పునరుత్థాన శక్తి ద్వారా ఇసాకుని తిరిగి తాను తీసుకుని వచ్చినప్పుడే అక్కడ వాగ్దాన సంతానమునకు తాను తండ్రిగా మారి ఉన్నాడు. అంతవరకు తాను తండ్రి కాదు. అంతవరకు ఇసాకుకు మాత్రమే తండ్రి. ఇసాకు ద్వారా కలగబోయే వాగ్దాన సంతానము పునరుత్థాన శక్తి ద్వారా కలగబోయే వాగ్దాన సంతానమునకు అబ్రహాము తండ్రిగా మారడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సరిగా చెప్పాలంటే ఒక వ్యక్తి పునరుత్థాన శక్తి వాటిని గురించిన విశ్వాసం లేని వాడైతే తన యొక్క కుటుంబంలో ఉన్న పిల్లలకు కూడా సరైన తండ్రిగా ఉండలేడు. తాను నిజమైన ఒక తండ్రిగా జీవించలేడు. ఏదో దేవుడు మన కడుపులో పిల్లల్ని పుట్టించి ఉన్నారు కాబట్టి వారిని పోషించి వారిని పెద్ద చేసి చదివించి వారికి ఏదో ఉద్యోగములను రప్పించి పెళ్లి చేసి కొన్ని రోజుల తర్వాత ఆ బాధ్యతలన్నీ తీరిపోతాయి. అంతవరకే ఉంటాం. వాగ్దాన సంతానమునకు మనము తండ్రులై ఉండలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క వాగ్దానమైన సంతానమునకు తండ్రులై ఉండలేము. లోక సంబంధమైన సంతానమునకు తండ్రులై ఉంటాం. పునరుత్థాన శక్తిని గురించిన నిరీక్షణ లేకపోతే మన యొక్క పిల్లలు వాగ్దాన సంతానముగా ఉండలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాము తాను ఇసాకుకు తండ్రిగా మాత్రమే కాకుండా సమస్త జనులకును తండ్రిగా మారుటకు కారణమే పునరుత్థాన శక్తితో పునరుత్థానం యొక్క నిరీక్షణ విశ్వాసముని బట్టి తాను సమస్త జనులకును తండ్రిగా మారుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరణ భయముతో ఉన్నవారు కుటుంబంలో ఉన్న పిల్లలకు కూడా తండ్రిగానో తల్లిగానో ఉండలేరు. సారా తాను జీవించుచున్న వారందరికీ తల్లిగా ఎలా మారి ఉన్నదంటే ఆ పునరుత్థాన శక్తిని ఆమె అనుభవించి ఉన్నది. ఆ పునరుత్థాన శక్తిని బట్టి విశ్వాసముతో ఇసాకుని కనినందున ఆ పునరుత్థాన శక్తిని బట్టి జీవించుచున్న వారందరికీ తల్లిగా మారి ఉన్నది.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో మరణ భయం ఉన్నట్లయితే మన సొంత పిల్లలకు కూడా మనం తల్లిగా తండ్రిగా జీవించలేం. నామకార్థముగా లోకానుసారమైన ఒక తండ్రులుగా ఉంటాం, కానీ వాగ్దాన సంతానమునకు తండ్రిగా ఉండలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాగ్దాన సంతానమునకు మనము తండ్రిగా చేర్చబడాలి. చాలామంది అనేక పితరులు పాత నిబంధన కాలంలో వారు మరణించినప్పుడు వారిని హెబ్రోను అనే స్థలంలో అనేకులని పాతిపెట్టి ఉన్నారు. అది పరిశుద్ధుల యొక్క ఐక్యతలో ఉన్న ఒక అనుభవము, పితరుల యొక్క సమాధులు ఉన్న అనుభవం అని మనం దాన్ని ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాటి యొక్క అర్థం ఏమిటంటే వారందరినూ అక్కడ చేర్చబడుటకు కారణమే ఈ పునరుత్థానుడైన దేవుని గురించిన విశ్వాసం. అందుకే ఆ స్థలమునకు చేర్చబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో పునరుత్థానుడైన దేవుని గురించిన ఒక విశ్వాసము లేకపోతే తండ్రులుగా కూడా మనము జీవించలేము. మనము దేవుని కొరకు ఒక తండ్రులుగా కూడా మనము ఉండలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగా ఈ పునరుత్థానముని గురించి ఇదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివినప్పుడు 14వ వాక్యం నుండి చదవండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలెను. ఆదాము రాబోవు వారికి గురితై ఉండెను, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరీ ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తుని ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన యొక్కని వలన Nevertheless, death reigned from Adam to Moses, even over them that had not sinned after the similitude of Adam's transgression, who is the figure of him that was to come, but not as the offense, so also is the free gift. For if through the offense of one many be dead, much more the grace of God and the gift by grace, which is by one man, Jesus Christ, hath abounded unto many. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క పునరుత్థానముని విశ్వసించకపోయినట్లయితే వారు ఈ భూమిలో జీవించుచున్న కాలంలో పాపం విస్తరించుచున్నప్పుడు ఆ పాపముని జయించుచున్న కృపని పొందలేరు. వారికి అది అవసరం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఆదాము ద్వారా మరణము వచ్చి ఉన్నది, మోసే వరకు వారిని మరణము ఏలుబడి చేసి ఉన్నది, పాపము ఏలుబడి చేసి ఉన్నదని చదువుతున్నాం. కానీ పునరుత్థానము ద్వారా జరుగుతున్న క్రియ ఏమిటంటే యేసు ప్రభు పాపముని మరణముని జయించి లేచి ఉన్నారు అనే విశ్వాసము ద్వారా మన యొక్క జీవితంలో నేను కూడా పునరుత్థానము చెందుదనని విశ్వాసం వలన మనకు కలుగుతున్న కార్యం ఏమిటంటే పాపము చేయకుండా ఉండటకు కావలసిన కృప దొరుకుతున్నది. పాపము విస్తరించుచున్న కాలంలో కృప ఎందుకు విస్తరించుచున్నదంటే మరణము ఏలుబడి చేయకుండా ఉండుటకు. వారికి పాపము చేసి వారి మీద మరణము ఏలుబడి చేసి ఉన్నది, కానీ మరణము ఏలుబడి చేయకుండా ఉండుటకు ఆ కృప ద్వారా మనం బ్రతుకుచున్నాం. ఇదే కార్యముని 21వ వాక్యంలో చదవండి. 5వ అధ్యాయము 21వ వాక్యం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. Moreover, the law entered that the offense might abound, but where sin abounded, grace did much more abound, that as sin hath reigned unto death,
even so might grace reign through righteousness unto eternal life by Jesus Christ our Lord. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పాపము విస్తరించుచున్న స్థలములో కృపయు అపరితముగా విస్తారముగా ఆ కృప విస్తరించి ఉన్నది. పునరుత్థాన శక్తిని గురించిన నిరీక్షణ లేకపోతే కృప పెరగదు. ఎందుకంటే పాపము ద్వారానే మరణము ఏలుబడి చేయుచున్నది. యేసు ప్రభు యొక్క పునరుత్థానం యొక్క క్రియలో పాపము జయించబడి ఉన్నది, పాపము ద్వారా వచ్చిన మరణమును జయించబడి ఉన్నది అనేది పునరుత్థానం యొక్క నిరీక్షణ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పాపము ద్వారానే మరణం వచ్చింది. పునరుత్థానం ఏమిటంటే పాపము జయించబడి పాపము ద్వారా వచ్చిన మరణమును జయించబడి ఉన్నది. అప్పుడే పునరుత్థానము జరిగి ఉన్నది. అది ధర్మశాస్త్రముని బట్టి కాదు, దేవుని యొక్క కృప అని చెప్పినట్లయితే ఉచితముగా మనకి ఇవ్వబడి ఉన్న ఒక వరం. అది అంటే మనము మరణముని జయించలేదు, మరణముని జయించిన అనుభవముని ఉచితముగా యేసుప్రభు మనకిచ్చి ఉన్నారు. పాపముని మరణముని జయించిన అనుభవముని ఉచితముగా మనకిచ్చిన దానిని విశ్వసించినప్పుడు ఆ కృప అధికముగా పెరుగుచున్నది. పాపం విస్తరించినను కృప ద్వారా దానిని జయించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానముని గురించిన నిరీక్షణ ద్వారానే ఈ కార్యమని మన యొక్క జీవితంలో కృపని మనము సంపూర్ణముగా పునరుత్థానం యొక్క నిరీక్షణని బట్టి మనము అనుభవించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో మనము ఈ పునరుత్థానం యొక్క నిరీక్షణ ద్వారా దానిని జయించుచున్న వారుగా మనం మార్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 9వ వాక్యముని చదవండి. 2 కొరింథీ 1వ అధ్యాయము 9వ వాక్యం. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందేమి మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమగుదుమను నిశ్చయమును మా మట్టుకు మాకు కలిగి ఉండెను. But we had the sentence of death in ourselves, that we should not trust in ourselves, but in God which raiseth the dead. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు తాను సంధించిన ఆ మరణకరమైన కార్యమని తాను సంధించినప్పుడే ఈ కార్యమని చెప్పుచున్నాడు. 8వ వాక్యమని కూడా చదవండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించి అత్యధిక భారము వలన కృంగిపోతిమి. 10వ వాక్యం కూడా చదవండి. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. For we would not, brethren, have you ignorant of our trouble which came to us in Asia, that we were pressed out of measure, above strength, in so much that we despaired even of life. Who delivered us from so great a death, and doth deliver, in whom we trust that he will yet deliver us, ye also helping together by prayer for us, that for the gift bestowed upon us by the means of many persons, thanks may be given by many on our behalf. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు మరణకరమైన కొన్ని ప్రమాదములలో చిక్కుకొనినప్పుడు ఈ కార్యమని చెప్పుచున్నాడు. మా మట్టుకు మా మీద ఏ నమ్మికయు ఏ నిరీక్షణయు లేదు, పునరుద్ధానుడైన యేసుప్రభునందే మేము నమ్మిక ఉంచి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము సజీవంగా ఉన్నాము, మేము మరణము నుండి తప్పించబడి ఉన్నాము, ఇప్పుడును తప్పించబడుచున్నాము, ఇక మీదటను తప్పించబడుదము. మా నిమిత్తము అనేకులు చేయుచున్న ప్రార్థన ద్వారా ఇక మీదటను మేము తప్పించబడదామంటున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో మరణకరమైన వ్యాధి రావచ్చు, లేకపోతే మరణకరమైన ప్రమాదములు జరగవచ్చు, కొన్ని అపాయములు జరగవచ్చు. కానీ
అపాయమైన సమయంలోనైనను, ప్రమాదములైన సమయములైనను, మరణకరమైన వ్యాధి సమయంలోనైనను మన యొక్క నిరీక్షణ పునరుత్థానుడైన యేసుప్రభునందే నిరీక్షణ ఉంచాలి. అందుకే పౌలు చెప్పుచున్నాడు, ఆయనే మమ్మల్ని మరణము నుండి తప్పించి ఉన్నాడు, ఇక మీదటను ఇప్పుడును తప్పించుచున్నారు, ఇక మీదటను ఆయనే మమ్మల్ని తప్పించును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనకు యేసు ప్రభు నిర్ణయించిన మరణము రాకుండా వేరే మరణముని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. యేసు ప్రభు నిర్ణయించిన మరణం వచ్చేంత వరకు మన యొక్క జీవితంలో ఏ మరణమును మనల్ని ఏమీ చేయలేవు. ప్రమాదములైనను, వ్యాధి అయినను, ఏదైనను దేవుడు మన కొరకు నిర్ణయించిన మరణం వచ్చేంత వరకు ఈ మరణం ఏమీ చేయలేవు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పౌలు ఆ పునరుత్థానుడైన యేసుయందు ఒక నిరీక్షణ ఉంచి ఉన్నాడు. మనం కూడా పునరుత్థానుడైన యేసుప్రభునందు నిరీక్షణ ఉంచినప్పుడే ఇంతవరకు మరణము నుండి తప్పించినది ఆయనే, ఇప్పుడును ఆయనే తప్పించుచున్నారు, ఇక మీదటను ఆయనే తప్పించగలరని విశ్వాసముతో ధైర్యముగా ఉంటాం. మనం భయపడచ్చు, మరణ భయముతో మనం ఉండం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో ఉన్న ఈ నిరీక్షణని బట్టి తాను భయమే లేనివాడై పూర్తిగా ఆయన జీవించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీని గురించి 2 కొరింథీ 5వ అధ్యాయములో కూడా చదవండి. 14వ వాక్యము 15వ వాక్యముని చదవండి. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. For the love of Christ constraineth us, because we thus judge that if one died for all, then were all dead, and that he died for all, that they which live should not henceforth live unto themselves, but unto him which died for them and rose again. పునరుత్థానం యొక్క నిరీక్షణతో ఉన్నవారే క్రీస్తు యొక్క ప్రేమతో బలవంతము చేయబడతారు. ఎందుకంటే ఆ పునరుత్థానం యొక్క నిరీక్షణని బట్టి మేము మా కొరకు జీవించువారుగా కాకుండా మరణించి పునరుత్థానుడైన యేసు ప్రభు కొరకు మేము జీవించుచున్నవారు అని చెప్పి వారు జీవించుచున్నారు. ఎందుకు అక్కడ అపోస్తలుడైన పౌలు క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నదని ఎందుకు చెబుతున్నాడంటే, వారు వచ్చి తాను చేసిన మేళ్ళు, తన యొక్క జీవితంలో తాను చేసిన సేవని బట్టి కొన్ని నిందలు, కొన్ని మాటలు కొరింథీ సంఘములోనే వచ్చింది. కొరింథీ సంఘములోనే పౌలుకు అనేక నిందలు, కొన్ని శ్రమలు వచ్చాయి తన యొక్క సేవలో. కానీ పౌలు చెప్పుచున్నాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది. ఇంకా కొరింథీ సంఘములో సేవ చేయ నిమిత్తము, ఇంకా కొరింథీ సంఘములో వారికి మేలు చేయ నిమిత్తము, వారిలో కూడా ఆత్మీయమైన కొన్ని క్రియలు, వరములని వారికి ఇచ్చిన నిమిత్తము ఇంకా బలవంతము చేయబడుచున్నాడు. ఎందుకంటే పునరుత్థానమేక నిరీక్షణ. పునరుత్థానుడైన యేసు ప్రభుని ఆ నిరీక్షణతో ఒకరి ద్వారా అందరిని చనిపోయి ఉన్నారు. ఆ ఒకరి యొక్క మరణము ద్వారా మనమును మరణించి తిరిగి ఆయనతో కూడా లేపబడి ఉన్నాము కనుక ఆయన కొరకి నేను బలవంతము చేయబడుచున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది ఈ రోజుల్లో సేవకు రాకుండా పోవటానికి కారణం ఏంటంటే పునరుత్థానం యొక్క నిరీక్షణ తగ్గిపోయింది. పునరుత్థానం యొక్క నిరీక్షణ ఉన్నట్లయితే క్రీస్తు ప్రేమ బలవంతము చేసింది. పునరుత్థానం యొక్క నిరీక్షణ లేని వారికి బలవంతం చేయదు. ఎందుకంటే వారి యొక్క శ్రమలు, వారి యొక్క జీవితంలో వారు అనుభవించుచున్న కష్టములు, నిందలు అన్నిటిలోనూ పునరుత్థానుడైన యేసు ప్రభు కొరకే. ఆ పునరుత్థానములో మేమును
పాలు పొందు నిమిత్తమే సహించుచున్నాము అని తెలియని వారు సేవకు రాలేరు, సేవలో ఉండలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానుడైన యేసు ప్రభు, అపోస్తలుడైన పౌలు శ్రమలన్నిటినీ అనుభవించడానికి కారణం ఏమిటంటే తన శరీరములో క్రీస్తు యొక్క పునరుత్థాన బలముని తన శరీరములో తాను అనుభవించాలి. దాని కొరకే శ్రమలు అనుభవిస్తున్నాడు. పౌలు అనుభవించే శ్రమలంతా ఇప్పుడు లేదులే. ఎవరికైనా ఉందా? మన వాళ్ళు కొన్నిసార్లు సాక్షి చెప్తారు, సేవకులు విశ్వాసులు, దేవుడు మాకు ముళ్ళు ఇచ్చారని. పౌలుకు ముళ్ళు ఇవ్వటానికి అర్థం ఉంది, మనకి ఇవ్వటానికి ఏమైనా ఉందా? ఏం చేశారని? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరు కూడా ముళ్ళు ఇచ్చారని చెప్పొద్దు. మన జీవితంలో పౌలు వచ్చి ఆ శ్రమలన్నిటినీ అనుభవించటకు కారణమే ఆ పునరుత్థాన శక్తిని తన యొక్క శరీరములో అనుభవించటకు. అందుకే శ్రమలు అనుభవిస్తున్నాడు. పునరుత్థానం యొక్క నిరీక్షణతోనే తాను క్రీస్తు ప్రేమని బట్టి బలవంతము చేయబడుచున్నాడు. క్రీస్తు ప్రేమని బట్టి బలవంతము చేయబడుటకు, శ్రమలు అనుభవించుటకు బలవంతము చేయబడుచున్నాడు. ఆ అధ్యాయంని మీరు ఇంటికి వెళ్ళి మీరు చదవండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు నిమిత్తము జీవించుటకు మన జీవితంలో అందుకే పౌలు తర్వాత వాక్యములో చెప్పుచున్నాడు, మేము ఇక మీదట క్రీస్తుని కూడా శరీరముని బట్టి నేను ఎరుగను, పునరుత్థానుడైన క్రీస్తుని నేను ఎరుగుదను. శరీరముని బట్టి అంటే పునరుత్థానం చెందడానికి ముందు ఆయన ఏ కుటుంబంలో జన్మించబడి ఉన్నారు, ఎలా ఆయనని పెంచి ఉన్నారు, ఆయన గోత్రం ఏమిటి, ఇవన్నీ ఆయనకు అనవసరం. ఇప్పుడు పౌలుకు కావాల్సిందంతా మరణముని జయించి లేచి ఉన్న పునరుత్థానుడైన యేసు ప్రభువే కావాలి. ఇప్పుడు దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానముని గురించిన నిరీక్షణ ఉంటేనే సేవకు కూడా భయపడం, లేకపోతే భయపడతారు. వాళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు, వాళ్ళు ఇలా హింసిస్తారు, వీళ్ళు ఇలా బాధ పెడతారు. పునరుత్థానం మీకు నిరీక్షణ ఉంటే మనం వీటన్నిటికీ భయపడం, ఎవరికి భయపడం. మనం పెద్దవాళ్ళు అంటే వారిని గనపరుస్తాం, వారికి లోబడి ఉంటాం, వారికి నడిపింపుకు లోబడి ఉంటాం, కానీ భయపడి ఉంటాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే సేవకు వచ్చింది ఎవరిని నమ్మి రాలేదు, చీపాస్ని నమ్మి రాలేదు, సెంటర్ పాస్ని నమ్మి రాలేదు, తోడున్న వాళ్ళని నమ్మి రాలేదు, ఎవరిని నమ్మి రాలేదు. పునరుత్థానుడైన యేసు ప్రభువు యందు నమ్మిక ఉంచి వచ్చింది. క్రీస్తు ప్రేమ బలవంతము చేయటము, క్రీస్తు యొక్క ఆ పునరుత్థానం యొక్క నిరీక్షణని బట్టి బలవంతము చేసింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో ఈ పునరుత్థానం యొక్క నిరీక్షణ మన జీవితంలో గొప్ప కార్యములని చేయుచున్నది. దీన్ని గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం చదివినప్పుడు 13వ అధ్యాయంలో 20వ వాక్యముని చదవండి. 20-21. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. Now the God of peace that brought again from the dead our Lord Jesus, that great shepherd of the sheep, through the blood of the everlasting covenant, make you perfect in every good work to do his will, working in you that which is well pleasing in his sight, through Jesus Christ, to whom be glory forever and ever. Amen. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హెబ్రీయులకు వారి యొక్క సత్కార్యముల్లో, ప్రతి సత్కార్యములలో మిమ్మల్ని పూర్ణులు చేయుటకు ఎవరిని గురించి ఇక్కడ పౌలు చెప్పుచున్నాడంటే, మృతులలో నుండి లేపి ఉన్న సమాధానకర్తయగు దేవుడు
మీ ప్రతి సత్కార్యములలో కూడా మిమ్మల్ని స్థిరపరచునుగాక, మీ ప్రతి సత్కార్యములలో కూడా మిమ్మల్ని పూర్ణులుగా చేయునుగాక అని చెప్పుచున్నాడు. మరొకసారి కూడా 21వ వాక్యమని చదవండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. Now the God of peace that brought again from the dead our Lord Jesus, that great shepherd of the sheep, through the blood of the everlasting covenant, make you perfect in every good work to do his will, working in you that which is well pleasing in his sight, through Jesus Christ, to whom be glory forever and ever. Amen. తెలుగులో ప్రతి మంచి కార్యములని చేయుటకు సిద్ధపరచునుగాక అని, కానీ ఇంగ్లీష్లోనూ తమిళ్లోనూ అలా లేదు. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే ప్రతి మంచి కార్యములలో సంపూర్ణులుగా చేయుటకు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానుడైన యేసు ప్రభు ఇక్కడ తేటగా చెప్పుచున్నాడు, క్రీస్తుని లేపిన సమాధానకర్తయగు దేవుడు ఆ పునరుత్థానుడైన యేసు ప్రభు ద్వారా ప్రతి సత్కార్యములో మనల్ని సంపూర్ణులుగా చేయించున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానమిక నిరీక్షణ ఉన్నవారే మేలు చేయించిన విషయంలో విసిగిపోరు. పునరుత్థానమిక నిరీక్షణ లేకపోతే మనం ఇది నాకు కావాలి అని చెప్పి వారు ఎవరికి మేలు చేయలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏలియా యొక్క దినములలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు తాను ఒక విధవరాళ్ళ యొద్దకు తాను వెళ్ళి అక్కడ ఆమె యొద్దకు వెళ్ళి మాట్లాడి ఆమె దగ్గర అడుగుచున్నాడు, నాకు ఒక చిన్న రొట్టెని తీసుకునిరా అని చెప్పినప్పుడు ఆమె చెప్పుచున్నది, నాకును నా కుమారుడికును ఇదే ఉంది, దీన్ని తిని మేము చనిపోదాము అని చెప్తే దాంట్లో ఒకటి నాకు తీసుకురని చెప్పుచున్నాడు. ఆమెకి మరణ సమయంలో కూడా దీనిని తిని మేము చనిపోబోచున్నాం, కరువులో తనకు తర్వాత వేరే ఏమీ లేదు, దానిలో కూడా కొంచెం ఏలియా అడిగినప్పుడు ఆ ఏలియాకి ఇచ్చింది. ఆ యొక్క కరువు దినములంతయు తను ఆశీర్వదింపబడింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో కొన్ని సందర్భముల్లో మనం మేలు చేస్తాం మన దగ్గర ఉన్నంత వరకు. మనకు తర్వాత ఇంకా లేదు, తర్వాత రేపు ఎల్లుండి, తర్వాత నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబీకుల యొక్క పరిస్థితి ఏంటి, నాకు జ్ఞానం ఉంది కదా, తెలివి ఉంది కదా అని అనుకొని మన జీవితంలో జ్ఞానముగా ప్రవర్తించినట్టు మేలు చేయుచున్న విషయంలో ఆగిపోయామంటే మనకు పునరుత్థానమిక నిరీక్షణ లేదు. ఒకవేళ మన దగ్గర ఏమీ లేకుండా పోయినను మన దేవుడు నిశ్చయముగా ఆయనని నేను చూచెదను, పరలోక రాజ్యములో నాకు ప్రతిఫలములు కలిగి ఉండును అనుకొనిచున్న వారే తమ యొక్క జీవితంలో మేలు చేయవారై ఉంటారు. యోబు తాను యథార్థవంతుడు, తాను నిజముగా ఆశీర్వాదం గలవాడు, ఒక మంచి యథార్థమైన జీవితమని చేసిన వ్యక్తి, భయభక్తులు గలవాడు. కానీ యోబు యొక్క శోధనలో పునరుత్థానుడైన దేవుని నేను నా విమోచకుని నా కన్నులారా చూచెదను, ఆ పునరుత్థానుడైన దేవుని గురించి యోబుకు విశ్వాసం వచ్చిన తర్వాత తనకు ఏమీ లేకపోయినా తన జీవితంలో వ్యాధితో ఉండినను ఇతరులకు మేలు చేయవాలని తలంపుతోనే ప్రార్థించుచున్నాడు, వేడుకొనుచున్నాడు. తనకే స్వస్థత లేదు, తానే విడుదల పొందలేదు అని ఆ సమయంలో కూడా తన యొక్క స్నేహితులకి విడుదల కొరకు వేడుకొనుచున్నాడు. అందుకే యోబు యొక్క జీవితంలో తాను అత్యధికముగా ఆశీర్వదింపబడి ఉన్నాడు. పునరుత్థానుడైన దేవుని గురించిన విశ్వాసం గలవారే ఇతరులకు విసిగిపోకుండా మేలు చేస్తారు.
పునరుత్థానుడైన దేవుని గురించిన విశ్వాసం గలవారే మేలు చేయుచున్న విషయములలో సంపూర్ణులుగా వారు మారుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మేలు చేయుచున్న విషయంలో సంపూర్ణులు అంటే వారు తమ యొక్క ప్రాణముని కూడా మేలు చేయుటకు అర్పించుచున్నవారు. పునరుత్థానం యొక్క నిరీక్షణ మనలో ఉన్నట్లయితే, మరణ భయము మనలో ఉన్నట్లయితే మన జీవితంలో ఈ ఆశీర్వాదములన్నిటికీ మనం కారణముగా ఉండలేము. మరణ భయం ఉన్నవారు ఎవరికును మేలు చేయలేరు. వారు ఇతరులకు భారముగా మారిపోదురు. మరణ భయముతో ఉన్నవారు వారి ప్రక్కన ఎవరో ఒకరు ఉండాలి, వాళ్ళని అటు ఇటు పోనివారు. మరణ భయంతో ఉన్నవారు ఎవరైనా పక్కన లేకపోయిన వెంటనే ఒంటరిగా వారు ఉండలేరు, భయపడతారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో మరణ భయముతో ఉండి ఎవరికను మనం భారముగా కాదు, పునరుత్థానం యొక్క నిరీక్షణ ద్వారా మనం ఇతరులకు ఆశీర్వాదముగా మారాలి. మరణము రావాల్సిన టైంలో వచ్చింది, దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. మరణం మనకు లాభం. మరణం వచ్చినను మనం దేవునితో ఉంటాం. మరణం వచ్చినను నిశ్చయముగా ఆయనతో కూడా మనం విశ్రాంతిలో పాలు పొందుదామనే ఒక నిరీక్షణ మనకు ఉండాలి. ఈరోజు మనలో ఆ పునరుత్థాన శక్తి క్రియ చేయాలి. అందరిని కూడా కన్నులు మూసుకొడదాము. ఈరోజు మన యొక్క జీవితంలో ఒక పునరుత్థానం యొక్క బలముని పొందిన వారుగా మనము తిరిగి వెళ్ళాలి. మరణ భయముతో ఎవరನ್ನು తిరిగి వెళ్ళకూడదు. యేసు ప్రభు ఆ మరణముని సిలువలో దానిని జయించి ఉన్నారు. మరణమునకు అధికారి అయిన సాతానుడి యొక్క తలని చితుకుదొక్కి మరణమునకు అధికారముని యేసు ప్రభు తీసుకొని ఉన్నారు. ఇప్పుడు మరణానికి అధికారి సాతానుడు కాదు. మరణం సాతానుడి ద్వారానూ రాదు, మనుషుల ద్వారానూ రాదు. మరణముని యేసు ప్రభు అనుమతించాలి. యేసు ప్రభు యొక్క అనుమతి లేకుండా భూమిలో జన్మించబడే ఏ మనిషికి మరణం ఉండదు. ఆయనే పాతాళమునకు కూడా అధికారి. భూమిలో మరణించిన తర్వాత ఆ మరణించిన వారి యొక్క ఆత్మలు వారు ఏ విధముగా చనిపోయినను వారి యొక్క మునుపటి జీవితముని బట్టి వారు వెంటనే పరదేశుగో లేకపోతే పాతాళమునకు వెళుతున్నారు. భూమిలో ఎవరు ఉండరు. కొంతమందికి తప్పైన విధముగా అర్థమవుతున్నది. మరణించిన తర్వాత మరణించిన వారి యొక్క ఆత్మలు భూమిలో ఉండదు. బైబిల్లో ఉన్న వాక్యమని బట్టి ధనవంతుడు చనిపోయినా సరే, లాజరు చనిపోయినా సరే, పాపి చనిపోయినా సరే, పరిశుద్ధుడు చనిపోయినా సరే, వెంటనే వారి యొక్క ఆత్మలు పరదేశకు కానీ పాతాళమునకు కానీ కొనిపోబడింది. వెంటనే నెక్స్ట్ సెకండే భూమిలో వారు ఉండరు. హఠాత్తుగా చనిపోయినా, సూసైడ్ చేసుకొని చనిపోయినా, యాక్సిడెంట్లో చనిపోయినా, ఎలా చనిపోయినా వారు ఈ భూమిలో వారి యొక్క ఆత్మలు ఉండవు. వాటి మీద ఎవరికైనా అధికారం లేదు. యేసు ప్రభువుకే అధికారం. కాలమునకు ముందే చనిపోయినా ఆ కాలముని నిర్ణయించింది కూడా యేసు ప్రభువే. అందువలన మరణ భయముతో ఉండవద్దు. మరణ భయము మన యొక్క జీవితంలో మనల్ని ఇతరులకు ఆశీర్వాదముగా లేకుండా మనల్ని ఇతరులకు భారముగా మార్చుచున్నది. యేసు ప్రభు సిలువలో ఆ మరణముని తొలగించి ఉన్నారు. ఆ పునరుత్థాన శక్తి ద్వారానే మనకు కృప అనుగ్రహించబడుచున్నది. ఆ పునరుత్థాన శక్తి మన యొక్క జీవితంలో మనల్ని స్థిరపరచుచున్నది, మేలు చేయువారుగా మనల్ని మార్చుచున్నది. పునరుత్థాన శక్తి ద్వారానే మనము తండ్రులుగా తల్లులుగా మారుచున్నాం. లేకపోతే నిజమైన ఒక వాగ్దాన సంతానమునకు తండ్రులై తల్లులై మనం ఉండలేము. పునరుత్థాన శక్తికి సమర్పించుకుందాం. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా.